మథురలో దుష్టరాజు కంసుడి భయంతో దేవకి వసుదేవులు బందీలుగా ఉన్నారు. కాని శ్రీ మహావిష్ణువు దేవకి గర్భంలో శ్రీకృష్ణుడిగా అవతరించబోతున్నాడు. కృష్ణుడు శిశువుగా జన్మిస్తాడు. దివ్య తేజస్సుతో జైలు గది ప్రకాశిస్తుంది. గొలుసులు తెగిపోతాయి. వసుదేవుడు ఆశ్చర్యంతో, నీవు సామాన్య శిశువు కాదు, ఓ బాలకా! నీవు దివ్యమూర్తివి. వసుదేవుడు కృష్ణుడిని గోకులంలో నందుడి ఇంటికి తీసుకెళ్తాడు. యమునా నదిని దాటుతూ శేషనాగు రక్షణగా కనిపిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని గోకులంలో యశోద, నందులకు అప్పగిస్తాడు, కంసుడి చేతిలో రక్షణ కోసం. గోకులంలో కృష్ణుడు యశోద ఓడిలో ఆడుకుంటాడు. కృష్ణుడు హృదయాలను గెలుచుకున్నాడు. పూతన రాక కృష్ణుడు ఆమెను సంహరిస్తాడు. యశోద ఆనందంతో, నా కృష్ణా! నీవు వెన్న దొంగ మాత్రమే కాదు, దుష్ట సంహారివి. కృష్ణుడు కాళీయ సర్పంపై నృత్యం చేస్తూ యమునా నదిని శుద్ధి చేస్తాడు. కాళీయ సర్పాన్ని ఓడించి కృష్ణుడు గోకుల వాసులను రక్షించాడు. కృష్ణుడు యువకుడిగా వేణుగానం చేస్తూ రాధతో రాసలీలలో ఉన్నాడు. గోపికలు ఆనందంతో నృత్యం చేస్తారు. కృష్ణుడి వేణుగానం గోపికల హృదయాలను కరిగించింది. రాధా కృష్ణుల ప్రేమ దివ్యమైన భక్తి రూపంగా నిలిచింది. కంసుడి ఆస్థానంలో కృష్ణుడు కంసుడిని సంహరిస్తాడు. కంసుడిని సంహరించి కృష్ణుడు మథురను ధర్మస్థాపన కోసం విడిపించాడు. ద్వారక నగరం కృష్ణుడు రాజుగా అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న దృశ్యం. కృష్ణుడు అర్జునుడితో, ఓ అర్జునా! నీ ధర్మాన్ని నీవు నిర్వహించు. కర్మ ఫలాపేక్ష లేకుండా పనిచేయి. కృష్ణుడి విశ్వరూప దర్శనం. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ద్వారా జీవన సత్యాలను ఉపదేశించాడు. ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపాడు. కృష్ణుడు ద్వారకలో గోపికలతో, గోవులతో చుట్టుముట్టబడి వేణునాదంతో శ్రీకృష్ణుడి జీవన లీలలు ధర్మం, ప్రేమ, భక్తి, జ్ఞానం యొక్క సందేశాన్ని మనకు అందించాయి. ఆయన లీలలు శాశ్వతంగా మన హృదయాల్లో నిలిచాయి. మరిన్ని కృష్ణ లీలల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.